హాయ్ ఫ్రెండ్స్. హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ ఐడియా తెలుగు. మన వీడియో వచ్చి చాలా రోజులైంది కదా! సో, లేట్‌గా వచ్చినా కూడా ఒక మంచి స్టాక్ అనాలిసిస్‌తో మీ ముందుకైతే వస్తున్నాను. ఈరోజు మనం చేసుకునే స్టాక్ అదేంటంటే బై చేసి లాంగ్ టర్మ్‌కి వదిలేసే స్టాక్ అయితే కాదు. అలాగే మంచి డివిడెండ్ ఇచ్చే స్టాక్ కూడా కాదు. సో, ఇది ఎటువంటి ఇన్వెస్టర్స్‌కి ఉపయోగపడుతుందంటే మీడియం టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. అది కూడా ఏంటంటే సైక్లికల్ నేచర్ ఉన్న బిజినెస్ అన్నమాట. అంటే మనం సైక్లిక్‌గా టర్న్ అరౌండ్ అవుతున్న కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మీడియం టర్మ్‌లో ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకొచ్చేసే టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్‌కైతే ఈ స్టాక్ అయితే యూజ్ అవుతది. సో, ఎవరైతే మీడియం టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతది. సో, ఈరోజు మనం అనాలిసిస్ చేసుకునే స్టాక్ పేరేంటంటే ఫరూక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ అనమాట. ఈ కంపెనీ 1988లో ఎస్టాబ్లిష్ అయింది. ముఖ్యంగా వీళ్ళు చేసేదేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లయింగ్ ఆఫ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్. సో, ఆటో ఇండస్ట్రీకి ఈ టూ వీలర్, ఫోర్ వీలర్ సంబంధించిన వెహికల్స్‌కి వీళ్ళేంటంటే ఎలక్ట్రికల్ అలాగే అదర్ మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తుంటారనమాట. వీళ్ళకేంటంటే జియోగ్రాఫికల్‌గా చూసుకున్నా కూడా 8 కంట్రీస్‌లో కంపెనీ ఆపరేట్ చేస్తుంది. కానీ ఏంటంటే జియోగ్రాఫికల్‌గా వీళ్ళు స్ప్లిట్ తీసుకుంటే 87% ఆఫ్ రెవెన్యూ ఇండియా నుంచి వస్తుంది. 13% మాత్రమే మిగిలిన కంట్రీస్ నుంచి వస్తుంది. అంటే మాక్సిమం రెవెన్యూ మన ఇండియా మీదే డిపెండ్ అయ్యి ఉందన్నమాట. సో, ఇండియాలో ఆటో సెక్టార్ గ్రోత్ బావుంటే ఈ కంపెనీకి మంచి గ్రోత్ ఉంటది. అదే ఆటో సెక్టార్‌లో కనుక డిమాండ్ తగ్గితే ఈ స్టాక్ కూడా డిమాండ్ తగ్గుద్ది. సో, మీకు తెలుసు ఆటో సెక్టార్ అనేది ఒక సైక్లికల్ నేచర్ ఉన్న సెక్టార్. సో, అందుకే ముందుగానే చెప్పానన్నమాట. ఇది నాట్ ఏ లాంగ్ టర్మ్ స్టాక్. కొని వదిలేసే స్టాక్ అయితే కాదు. మనం రెగ్యులర్‌గా అబ్జర్వ్ చేయాలి. వీలైనప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ కూడా అవ్వాలన్నమాట. సో, ముఖ్యంగా ఈ కంపెనీ గురించి కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మనం స్క్రీనర్ వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాం. ఒక్కసారి కంపెనీ గురించి అయితే చెప్తాను. సో, ఇది పీఈ రేషియో అన్నమాట. సో, సెక్టార్ యొక్క యావరేజ్ పీఈ రేషియో 30-40 మధ్యలో ఉంటే దీనిది మాత్రం 50.3 అంటే ఓవరాల్ సెక్టార్ పీఈ కన్నా కొంచెం ఎక్కువలోనే ట్రేడ్ అవుతుంది కంపెనీ అయితే. సో, వాల్యుయేషన్స్ అయితే యావరేజ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది. అంతేగాని మరీ ఎక్కువగా అయితే లేదు. ఇంతకుముందు 140, 150 ఈ కంపెనీ లిస్ట్ అయినప్పుడైతే చూడండి 140 పీఈలో కూడా ట్రేడ్ అయిందన్నమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాల్యుయేషన్ యావరేజ్‌తో పోలిస్తే కొంచెం ఎక్కువే ఉన్నా, స్టాక్ ఇంతకుముందు ట్రేడ్ అయిన పీఈతో పోలిస్తే మాత్రం తక్కువే. ఓకే. నెక్స్ట్ పీర్ కంపారిజన్ చేద్దాం. టాప్ సెక్టార్ పీర్స్‌లో చూస్తే ఇదే లీస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అన్నమాట. మిగతా అన్ని కంపెనీస్‌తో పోలిస్తే లీస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. లో ఆటోమేటిక్‌గా లీస్ట్ వాల్యూలో ఉన్న కంపెనీకి స్టాక్ ప్రైస్ కూడా అలానే కాదు స్టాక్ ప్రైస్ తక్కువ ఉండాలని రూల్ ఏం లేదు కానీ, బట్ మిగతా వాటితో పోల్చినా కూడా పీఈ చూసారా? యావరేజ్ కన్నా, మీడియన్ పీఈ కన్నా ఎక్కువలోనే ట్రేడ్ అవుతుంది. అలాగని మిగతావేమైనా తక్కువలో ఉన్నాయంటే ఎక్సెప్ట్ సంవర్ధన్ మదర్ సుమి ఆ స్టాక్ తప్ప మిగతావన్నీ కూడా ఎక్కువలోనే ఉన్నాయి. సంవర్ధన్ ఒకటి, ఎండ్యూరెన్స్ టెక్నాలజీ తప్ప మిగతావన్నీ కూడా దీనికన్నా ఎక్కువ పీఈలోనే ట్రేడ్ అవుతున్నాయి. ఓకేనా? ఇవి పీర్ కంపారిజన్ అయితే. నేను ఈ క్వార్టర్లీ రిజల్ట్స్, నెట్ రిజల్ట్స్ గురించి ఇక్కడ సెపరేట్‌గా మాట్లాడను. మనం ఈ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్‌కెళ్ళినప్పుడు మీకైతే బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్‌లోకి వద్దాం. మీరు ఫస్ట్ నుంచి ఒకసారైతే అంటే లాస్ట్ 2 క్వార్టర్స్, 3 క్వార్టర్స్ చూడొద్దు. మీరు ఫస్ట్ నుంచి అయితే చూడండి. సేల్స్‌లో గ్రోత్ అయితే ఉంది. ఇప్పుడు కూడా సేల్స్‌లో గ్రోత్ అయితే ఉంది. ఎక్స్‌పెన్సెస్ ఓకే. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసారా? ఫ్లక్చుయేటెడ్‌గా ఉంది. అంటే కాన్స్టెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే లేదు. అంత ఫ్లక్చుయేటెడ్ పెరగడం, తగ్గడం, పెరగడం, తగ్గడం, పెరగడం, తగ్గడం అంతేగాని కన్సిస్టెన్సీ అనేదైతే ఆపరేటింగ్ ప్రాఫిట్‌లో లేదు. ఇంకొకటి అబ్జర్వ్ చేయండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది అలా తగ్గి, పెరిగి, తగ్గి, పెరిగి, తగ్గి, పెరిగి 9, 10, 11, 9, 10, 11 అదే గ్రోత్‌లోనే అది కూడా ఉందన్నమాట. నెక్స్ట్ అదర్ ఇన్‌కమ్ ఒకసారి నెగెటివ్‌లో ఉంటుంది. ఒకసారి ఫుల్ పాజిటివ్‌లో ఉంటుంది. ఒకసారి నియర్ టు జీరో ఉంటుంది. దీంట్లో కూడా కన్సిస్టెన్సీ లేదు. ఒక పాజిటివ్ ఏంటంటే చూడండి ఇంట్రెస్ట్ ఎక్స్‌పెన్సెస్ అనేవి మాత్రం డ్రాస్టికల్‌గా తగ్గాయి. ఒకప్పుడు 50లో ఉండేది 32 వచ్చింది. అంటే ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గింది అంటే అర్థం ఏంటి? కంపెనీ డెట్ బాగా తగ్గింది అని అర్థం. ఇది ఒక విధంగా ఫైనాన్షియల్‌గా వాళ్ళు స్టేబుల్ అవ్వడానికైతే ఈ ఒక్క పాయింట్ మాత్రం చాలా యూజ్‌ఫుల్ అవుతదన్నమాట. అలాగే ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ చూసినా కూడా మధ్యలో వీళ్ళు చూడండి లాస్‌లో కూడా ఎళ్లారు. మళ్ళీ లాస్ నుంచి నెమ్మదిగా ప్రాఫిట్‌లోకి, ప్రాఫిట్ నుంచి కొంచెం భారీగానే పెరిగి మళ్ళీ ప్రాఫిట్ తగ్గింది. సో, కంపెనీ అయితే ఒకసారిగా లాస్‌లోకెళ్ళి అక్కడి నుంచి టర్న్ అరౌండ్ అయ్యి ప్రాఫిట్స్ అయితే చూపించడం స్టార్ట్ అయింది. బట్ ఆ ప్రాఫిట్‌లో కన్సిస్టెన్సీ లేదన్నమాట. ఆ కన్సిస్టెన్సీ‌గా ప్రాఫిట్ కనుక చిన్న 1% గ్రోత్ ఉంది, 2% గ్రోత్ ఉంది. బట్ పాజిటివ్‌గా గ్రోత్ ఉంటే మాత్రం ఈ టర్న్ అరౌండ్ అనేది స్టేబుల్ అవ్వడానికి అవకాశాలుంటాయి. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా సేమ్. చూడండి ఒకసారిగా మైనస్‌లో ఉండే నెట్ ప్రాఫిట్ కాస్త పాజిటివ్‌లోకొచ్చింది, పెరిగింది. బట్ దాన్ని స్టేబుల్ అయితే అవ్వలేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడం ఒకటి. అలాగే ఇప్పుడు మన ట్రంప్ దీనివల్ల ఏంటంటే రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా వీళ్ళు కొన్నవి అదర్ కంట్రీస్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేయాలన్నా పడే కాస్ట్ వల్ల కూడా వీళ్ళ మార్జిన్ మీద ప్రెషర్ అయితే ఎక్కువవుతది. అలాగే వీళ్ళు రా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కూడా వీళ్ళకి రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయిపోవడం, వీళ్ళకి దానివల్ల కాస్ట్ పెరగడం, ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వీళ్ళ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తది. అది కూడా ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తది. సో, దానివల్ల ఎర్నింగ్ పర్ షేర్ కూడా తగ్గిందనమాట. సో, ఇయర్ ఆన్ ఇయర్‌లో మీకు కొంచెం డీప్‌గా చెప్తాను. ఒకసారి ఇక్కడైతే అబ్జర్వ్ చేయండి. మార్చ్ 2024, మార్చ్ 2025 సేల్స్ పెరిగాయి. హ్మ్. ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరిగింది.
మార్జిన్‌లో డిఫరెన్స్ ఏం లేదు. బట్ అదర్ ఇన్‌కమ్‌లో డిఫరెన్స్ ఉంది. ఇంట్రెస్ట్ కూడా చూసారు కదా! ఇందాక అనుకున్నాం. ఇంట్రెస్ట్ ఎక్స్‌పెన్స్ అయితే భారీగా తగ్గింది. ప్రాఫిట్ బిఫోర్ టాక్స్‌కొచ్చేసరికి చూసారా? ఆపరేటింగ్ ప్రాఫిట్ బానే ఉన్నా సరే, అదర్ ఇన్‌కమ్‌లో నెగెటివ్ ఉండడం వల్ల ప్లస్ మార్చ్ 2025లో వీళ్ళకేంటంటే ఆహ్, ఎక్సెప్షనల్ ఐటెమ్స్. ఎక్సెప్షనల్ ఐటెమ్ కాస్ట్ వల్ల సో, కొన్ని రైట్ డౌన్స్ వల్ల ఈ అదర్ ఇన్‌కమ్ అనేది మైనస్‌లోకెళ్ళింది. దానివల్ల వీళ్ళ ప్రాఫిట్ అనేది రెడ్యూస్ అయిందన్నమాట. సో, కొంచెం ఎక్సెప్షనల్ ఐటెమ్స్ ఉండడం అనేది ఓకే. బట్ నెక్స్ట్ దానిని వీళ్ళు గ్రోత్‌లో అయితే ఇక్కడ చూపించలేకపోయారు. నేను మార్చ్‌లో చెప్తున్నాను. జూన్‌లో అయితే ఇక్కడ మీరు వేరియేషన్ చూడొచ్చు. ప్రాఫిట్ పెరిగింది. బట్ మళ్ళీ సెప్టెంబర్‌కొచ్చేసరికి బట్ ఇక్కడ ఏం ఎక్సెప్షన్స్ లేవు. ఇక్కడ అదర్ ఇన్‌కమ్ పెరిగింది. కానీ ఇక్కడికొచ్చేసరికి మళ్ళీ తగ్గింది. సో, ఎక్సెప్షన్స్ ఏమన్నా ఉన్నాయంటే అంత పెద్ద ఎక్సెప్షనల్ ఐటెమ్స్ కూడా ఏం లేవు. సో, గ్రోత్ మళ్ళీ ఆటోమేటిక్‌గా తగ్గింది. సో, మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటులో ఉన్నా ఈ అదర్ ఇన్‌కమ్ వల్ల వీళ్ళైతే ఇంపాక్ట్ అయితే పడుతుందన్నమాట కంపెనీ మీద. చూడండి. నెక్స్ట్ మీరు క్యాష్ ఫ్లో అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి ఆపరేటింగ్ యాక్టివిటీ ద్వారా వచ్చిన క్యాష్ ఫ్లో మాత్రం బాగా ఇంక్రీజ్ అయిందన్నమాట. మార్చ్ నుంచి 24 నుంచి మార్చ్ 25కి ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే ఇంక్రీజ్ అయింది. అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళు కంటిన్యూయస్‌గా వీళ్ళ యొక్క బేస్ బిజినెస్, కోర్ బిజినెస్ నుంచి అయితే క్యాష్ ఫ్లో అయితే బానే ఉంది. ఈవెన్ నెట్ ప్రాఫిట్ తగ్గుతున్నా సరే వీళ్ళు క్యాష్ ఫ్లో ఫ్రమ్ కోర్ బిజినెస్ అయితే బాగుంది. ఎక్కడ ఇంపాక్ట్ అయితే లేదని దాని అర్థం అనమాట. సో, మీ రిజల్ట్స్ కంపేర్ చేద్దాం అనుకుంటే ఇది ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. ఇది లాస్ట్ ఇయర్ థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్. ఇవి ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అనమాట. సో, ఇందాక మీకు చూపించినట్టు లాస్ట్ నుంచి ప్రాఫిట్‌లోకి వచ్చింది. బట్ ప్రాఫిట్ అయితే స్టేబుల్ అవ్వలేదు. ఇయర్ ఆన్ ఇయర్ చూసినా కూడా రెవెన్యూ అప్ అవుతుంది కానీ ప్రాఫిట్ మాత్రం డౌన్ అవుతుందన్నమాట. ఇదే మేజర్ కన్సర్న్. అది మీకు చార్ట్ రూపంలో ఉంది ఇది. రీసెంట్‌గా వీళ్ళకి ఈవీ సెగ్మెంట్ నుంచి అయితే మంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. మన ఇండియాలో ఈవీ సెగ్మెంట్‌కి ఇప్పుడు మంచి గ్రోత్ అయితే ఉంది. సో, ఈ సెగ్మెంట్‌లో వచ్చే ఆర్డర్స్‌ని వీళ్ళు ఎలా నెక్స్ట్ క్యాపిటలైజ్ చేసుకుంటారు, యుటిలైజ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టే కంపెనీ యొక్క గ్రోత్ అయితే డిపెండ్ అయ్యి ఉంటదన్నమాట. సో, వచ్చే ఆర్డర్స్‌ని అబ్జర్వ్ చేయండి. వాటిని వీళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారన్నది కూడా అబ్జర్వ్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ స్టాక్‌లో గనక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన కొన్ని పాయింట్లు అయితే చెప్తాను. ఒకసారి అయితే చూడండి. మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ క్వార్టర్లీ ప్రాఫిట్‌లో స్వింగ్స్ తగ్గి ప్రాఫిట్ స్టెబిలైజ్ అవ్వాలి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ కంపెనీకి మాక్రో అండ్ సైక్లికల్ రిస్క్ ఉంది. అవేంటంటే ఒకటి రా మెటీరియల్ కాస్ట్ పెరిగినా దీని మీద ఇంపాక్ట్ పడుతది. అలాగే ఆటోమొబైల్స్‌లో ఎటువంటి స్లో డౌన్ వచ్చినా కూడా ఈ కంపెనీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతది. అలాగే గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్. ఇందాక చెప్పాను కదా! ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్. ఆటో సెక్టార్ అనేది ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్ అన్నమాట. సో, ఈ 3 పాయింట్లు మేజర్ పాయింట్స్. నెక్స్ట్ పాయింట్స్ ఏంటంటే చెప్పాను ఎలక్ట్రికల్ ఈవీ సెగ్మెంట్ నుంచి వస్తున్న ఆర్డర్స్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు. అది ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ వాల్యుయేషన్స్ అన్నమాట. ఇటు గ్రోత్ బాగుంటే వాల్యుయేషన్ కన్సర్న్ అనేది రాదు. గ్రోత్ ఎప్పుడైతే కంపెనీకి తగ్గుతదో, కంపెనీ ఎప్పుడైతే ప్రాఫిట్స్ అనౌన్స్ చేసే పర్సెంటేజ్‌లు కానీ లేదా నెట్ ప్రాఫిట్ మార్జిన్ గాని తగ్గుతుందో అప్పుడు ఈ వాల్యుయేషన్ ప్రెషర్ అనేది షేర్ ప్రైస్ మీద అయితే కంపల్సరీ ఉంటదన్నమాట. రెండోదేంటంటే మార్కెట్ కాంపిటీషన్. వీళ్ళేంటంటే వెహికల్ కాంపోనెంట్ సప్లయర్స్ కాబట్టి వీళ్ళకి ప్రైజింగ్ పవర్ అనేది కాంపిటీషన్ వల్ల తక్కువుంటది. ఈ ప్రైజింగ్ పవర్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఈళ్ళు మార్జిన్స్ మీద దాని ప్రెషర్ ఎక్కువగా ఉంటదన్నమాట. సో, ఆ మార్జిన్ మెయింటైన్ చేయడం అనేది ఈ ఈ సెక్టార్‌లో వర్క్ చేసే కంపెనీస్‌కి ఏంటంటే ఒక ఛాలెంజ్ అన్నమాట. సో, వీళ్ళు మార్జిన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారన్నది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో, ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్ మాత్రం ఇందులో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కంపల్సరీ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ అన్నమాట. ఇది ఈ కంపెనీ గురించి స్మాల్‌గా ఒక ఫండమెంటల్ థింగ్ అన్నమాట. ఇదే కంపెనీ గురించి ఇప్పుడు టెక్నికల్‌గా మాట్లాడుకుందాం. అంటే చార్ట్ మీద చార్ట్ పరంగా సపోర్ట్స్ ఎక్కడున్నాయి? సో, రెసిస్టెన్స్ ఎక్కడున్నాయి? ఎంట్రీస్ ఎక్కడెక్కడ తీసుకోవచ్చు? అలాగే ప్రాఫిట్ ఎక్కడెక్కడ బుక్ చేసుకోవాలి? అన్న దాని గురించి అయితే ఒకసారి అయితే తెలుసుకుందాం. సో, టెక్నికల్ అనాలిసిస్‌లోకి ఎళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియో గనుక మీకు ఉపయోగపడినట్టయితే మీకు యూజ్‌ఫుల్‌గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకైతే షేర్ చేసి మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరిచ్చే ఒక ఈ సబ్స్క్రిప్షన్ కానీ, షేరింగ్ కానీ మాకు ఒక స్ట్రెంగ్త్‌గా ఉంటదనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటది. సో, ఈ ఒక్క విషయంలో మాకు కొంచెం అయితే హెల్ప్ చేయండి. సో, ఇప్పుడు టెక్నికల్‌గా ఎలా ఉందన్నది చూద్దాం. సో, ఇదైతే ఈ కంపెనీ షేర్ యొక్క చార్ట్ అనమాట. మీకు తెలుసు మనం ఏదైనా సరే హై టైమ్ ఫ్రేమ్ నుంచి లోయర్ టైమ్ ఫ్రేమ్‌కి అయితే మనం అనాలిసిస్ చేసుకుంటాం. సో, ఫస్ట్ ఇయర్లీ టైమ్ ఫ్రేమ్‌కి వద్దాం. ఇయర్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే స్టాక్ లిస్ట్ అయిన దగ్గర నుంచి డౌన్ అయింది. కోవిడ్ టైమ్‌లో భారీగా డౌన్ అయింది. అక్కడి నుంచి అలా ఇదంతా కన్సాలిడేషన్ ఫేజ్‌లో ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్స్ అనౌన్స్ చేసాక పెరిగింది. మళ్ళీ కంపెనీ ప్రాఫిట్స్ లాగే ఇది కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉందన్నమాట. నెక్స్ట్ హాఫ్ ఇయర్లీలో చూసారు కదా! ఇదంతా కన్సాలిడేట్ అయ్యి ఒకసారి బ్రేక్‌ఔట్ అయ్యి పెరిగిన స్టాక్ మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పెరుగుతుంది. కానీ ఏంటంటే అది ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎక్కడ సపోర్ట్స్ తీసుకోవచ్చు అన్నది నెక్స్ట్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. సో, క్వార్టర్లీలో చూసినా కూడా సేమ్ స్ట్రక్చర్. స్వింగ్ లెగ్ స్ట్రక్చరే ఉంది. సో, మంత్లీలో చూద్దాం. సో, మీరు మంత్లీలో కనుకొస్తే రీసెంట్‌గా స్టాక్ చూసారా? హై టచ్ చేసి, లో కూడా టచ్ చేసి మీడియంలో ఉందన్నమాట. సో, ఇదొక సపోర్ట్. రీసెంట్‌గా టచ్ చేసిందా లీస్ట్ ప్రైస్ అనేది స్వింగ్ లో అనమాట ఆ స్టాక్‌కి. దాన్ని ఒక సపోర్ట్ కింద కన్సిడర్ చేయండి. సో, దాన్ని వదిలేస్తే దగ్గరలో ఉన్న సపోర్ట్ ఏదంటే ఈ 538ని దగ్గరలో ఉన్న సపోర్ట్ కింద తీసుకుందాం. నెక్స్ట్ సపోర్ట్
430. సో, ఈ స్టాక్‌లో గనుక ఎవరైనా ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే, ప్రెజెంట్ ప్రైస్‌లో తీసుకుందాం అనుకుంటే, కొంత పోర్షన్ మాత్రం అందులో ఇన్వెస్ట్ చేయండి. దాన్ని ఈ ప్రైస్‌లో గనుక తీసుకుంటే నెక్స్ట్ యావరేజ్ చేయాల్సిన పొజిషన్ 538, నెక్స్ట్ పొజిషన్ 430. సో, ఇలాంటి స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే, మన క్యాపిటల్‌ని డివైడ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఎప్పుడైనా సరే మనం ఈ స్టాక్‌లో ఎంతైతే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో, దాన్ని 50%, 30%, 20% అలా డివైడ్ చేసుకోండి. లేదా మీ రిస్క్ రివార్డ్ రేషియోని బట్టి డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఈ ప్రైస్‌లో కొన్న నెక్స్ట్ దాన్ని ఎక్కడైతే యావరేజ్ చేసుకోవాలో మనకి ఒక ఐడియా, ఒక ప్లానింగ్‌తో మనం ఉంటాం కాబట్టి, దాని మీద ఒక క్లియర్ కట్ ఐడియాతో ఉంటాం కాబట్టి, ప్లస్ అలా యావరేజ్ చేయడం వల్ల మనకి లాంగ్ టర్మ్‌లో ప్రైస్ యావరేజింగ్ వల్ల దాంట్లో గ్రోత్ వచ్చినప్పుడు రిటర్న్ కూడా అలాగే ఉంటది. మనం ఈ 2 ఎంట్రీస్ కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, సో, ప్రైస్ ఎటెళ్తుందన్నది ఎవరు కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేయలేం. కంపెనీ గ్రోత్ బావుంటే 2 డేస్‌లోనే ప్రైస్ 10%, 20% కూడా పెరగొచ్చు. ఏదైనా న్యూస్ వస్తే ఒక్క రోజులోనే 10%, 20% కూడా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకే మనం ప్రిపేర్డ్‌గా కిందకొచ్చినా ఎక్కడ ఎవరేజ్ చేయాలి, లేదంటే ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, లేదంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. పైకెళ్ళినా ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనేది ముందు ప్లాన్‌గా ఉండే స్టాక్‌లో ఎంట్రీ అయితే తీసుకోవాలన్నమాట. దాని గురించి మీకు ఈ అనాలిసిస్ అయితే లేదా ఎంట్రీస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, రెసిస్టెన్స్ వైపు చూసుకుంటే ఆల్రెడీ ఈ పాయింట్ రెసిస్టెన్స్ అనేది 714 అనేది ఆల్రెడీ ఒకసారి స్టాక్ అయితే ఆ ఏరియాకొచ్చి టెస్ట్ చేసి ఫాలో అవ్వడం జరిగింది కాబట్టి దాన్ని అంత సివియర్‌గా చూడాల్సిన అవసరం అయితే లేదని అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ 855 నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 855 అన్నమాట. ఇక్కడ మీకు డ్రా చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్దాం. సో, ఇక్కడ కూడా చూస్తే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే మనకి దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్ ఇది. సో, 795 అన్నమాట. సో, ఎవరైనా ఈ స్వింగ్ ట్రేడ్ చేద్దాం ఈ స్టాక్‌లో అనుకుంటే మాత్రం ప్రెజెంట్ పొజిషన్‌లో ఎంట్రీ తీసుకున్నా, లేదు 538 దగ్గర ఎంట్రీ తీసుకున్నా టార్గెట్‌నైతే 790-795 అంటే ఒక 5 పాయింట్స్ ముందే మనం 795 పెట్టుకున్నాం కాబట్టి ఒక 5 పాయింట్స్ ముందే ప్రాఫిట్ బుక్ చేసుకునేటట్టుగా ఎగ్జిట్‌నైతే ప్లాన్ చేసుకోండి. సో, నెక్స్ట్ కూడా ఒకవేళ 795 లేదా 800 పైన కనుక స్టాక్ క్లోజ్ అయితే నెక్స్ట్ మీరైతే మీ స్టాప్ లాస్‌ని కాస్ట్ టు కాస్ట్ జరుపుకున్నా పర్వాలేదు. లేదా ఆ 795కెళ్ళినప్పుడు వచ్చిన స్వింగ్ లో ఉంటది కదా! ఆ లో దగ్గర పెట్టుకొని మీరైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ స్టాక్‌లో నెక్స్ట్ ప్రాఫిట్స్‌ని అంటే నెక్స్ట్ వచ్చే గ్రోత్ కనుక ఉంటే ప్రాఫిట్స్‌ని అయితే బుక్ చేసుకోవచ్చనమాట. సో, నేను ముఖ్యంగా చెప్పేదంటే స్వింగ్ ట్రేడ్‌కి ఎంట్రీ తీసుకున్నాను అనుకుంటే ప్రెజెంట్ ప్రైస్‌లో ఎంట్రీ తీసుకున్న ప్రాబ్లమ్ లేదు. లేదా స్టాక్ ఒకవేళ డౌన్ అయ్యి ఏ మార్కెట్ న్యూస్ వల్ల గాని దేని వల్లైనా డౌన్ అయ్యి 550 లేదా 538 ఈ రేంజ్‌కొస్తే అక్కడ ఎంట్రీ తీసుకోండి. స్టాప్ లాస్‌గా మాత్రం ఎగ్జిట్‌కి మాత్రం 795 పెట్టుకోండి. లేదా ఓ 5 పాయింట్స్ ముందే 790 దగ్గర టార్గెట్ కింద అయితే ఫిక్స్ చేసుకోండి. బట్ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్‌ని మాత్రం కంపల్సరీ పెట్టండి. నేను మీకు 2 ఎంట్రీ పాయింట్స్ పెట్టాను. అది ఎవరికి అంటే మనం పెట్టే క్యాపిటల్‌ని డివైడ్ చేసుకొని యావరేజ్ చేసుకుంటాను అనుకునే వాళ్ళకి ఆ పాయింట్స్. లేదు నేను ఒకసారి ఇన్వెస్ట్ చేస్తాను. స్టాప్ లాస్ పెట్టుకుంటానంటే మాత్రం ఆ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి? మీ రిస్క్ రివార్డ్ రేషియోని మీకున్న క్యాపిటల్‌లో మీరెంత రిస్క్ తీసుకోగలను అనే దాన్ని బట్టి మీరు స్టాప్ లాస్ అయితే పెట్టండి. స్టాప్ లాస్ పెట్టకుండా మాత్రం ఎటువంటి ట్రేడ్ అయితే చేయొద్దు. ఎప్పుడైనా సరే ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నా సరే వీడియోస్ చూడండి. ఈ వీడియో అని కాదు. ఎవరు చెప్పిన వీడియోస్ అయితే చూడండి. అందులో ఉన్న పాయింట్స్ నోట్ చేసుకోండి. దాన్ని బట్టి మీ పర్సనల్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఆ స్టాక్‌లో అయితే ఎంట్రీ తీసుకోండి. అప్పుడే మనకు ఆ స్టాక్ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంటది. సో, అది డౌన్ అయినా మనం హోల్డ్ చేయగలిగే మెంటల్ కేపబిలిటీ ఉంటదన్నమాట. దాని మీద మనకు ఐడియా లేనప్పుడు ఎవరో చెప్పారనుకోని మనం హోల్డ్ అది లాస్‌లోకెళ్తుంటే మనం మెంటల్‌గా ఒక స్ట్రెస్‌కి ఫీల్ అవుతామన్నమాట. అది ఉండకూడదనుకుంటే కంపల్సరీ మన ఓన్ అనాలిసిస్ ఆ కంపెనీ మీద అయితే చేయాలి. సో, ఇది వరాక్ ఇంజినీరింగ్ గురించి యొక్క కంప్లీట్ ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ అన్నమాట. సో, ఇలాంటి వీడియోస్ ఏదైనా స్టాక్ గురించి మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో అయితే పోస్ట్ చేయండి. వీలైనంత వరకు ఆ స్టాక్ గురించి డీప్ అనాలిసిస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ స్టాక్‌లో మీరు ఏ పద్ధతి ఫాలో అవుదామనుకుంటున్నారు? అంటే క్యాపిటల్ డివైడ్ చేసి ఫాలో అవుదామనుకుంటున్నారా? లేదా మీ అనాలిసిస్‌లో స్వింగ్ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారా? లేదా ఈ స్టాక్‌ని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారన్నది కూడా కామెంట్స్‌లో అయితే చెప్పండి. దాన్ని బట్టి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారన్నది కూడా నాకు ఒక ఐడియా ఉంటది. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ. బై.